ఈ అవకాశం ఇచ్చిన పెద్ద అన్నయ్యకు అయితే మాకిచ్చిన ఈ మాట దేవుడు సిలువలో పలికిన మాట 6వ మాట సమాప్తమాయను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది. ఇందులోనే మనం యోహాను సువార్తలోనే 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి చేయుటకిచ్చిన పని, ఆ పనిని సమాప్తమాయను అని దేవుడు శిలువ మీద పలకడం మనం చూస్తాం. ఇప్పుడు మేమున్నాము, అన్నయ్య నాకు పని అప్పచెప్పాడు. అన్నయ్య నాకు ఒక పని అప్పచెప్పాడు. అది అయిపోతే నేనేం చెప్తాను, అన్నయ్య అయిపోయింది, ఆ పని సమాప్తం అయిపోయింది అని ఎలాగైతే నేను అన్నయ్యకి చెప్తానో, అలాగే తండ్రి అయిన యెహోవాకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగిచ్చిన పని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని సమాప్తమైనదని దేవునికి చెప్పాను. అయితే ఏంటి ఆ పని? దేవుడు యేసుక్రీస్తు వారికి ఏ పని అప్పచెప్పారు అని, ఆయన భూమి మీదకి పరిశుద్ధునిగా రావాలను. ఆయన భూమి మీదకి పరిశుద్ధునిగా వచ్చాడు. 2, ఆయన పరిశుద్ధునిగా జీవించాడు. ఏ పాపము లేనివాడుగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. 33.5 సంవత్సరాలు ఏ పాపం లేకుండా జీవించడం అనేది మానవ మాత్రులైన మనవకైతే అది చాలా అసాధ్యము. కానీ దేవునికి అది సాధ్యము. ఏ పాపం లేనివాడిగా పరిశుద్ధుడిగా 33.5 సంవత్సరాలు దేవుడు ఈ భూమి మీద జీవించాడు. అలాగే ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటించిన సువార్తను ఎంతోమంది రక్షణ పొందారు. అలాగే దేవుడికి ఇచ్చిన పనుల్లో మనం చూసుకుంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్పాను, నశించిన దానిని వెదకి రక్షించుటకు. అంటే పాపాత్ములమైన దోషంతో కప్పబడిన మనలను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అలాగే 1 తిమోతికి 1వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునని మనం చూసుకుంటాము. పాపులను రక్షించుటకు ఎలాగంటే పాపులను రక్షించేది, ఆయన ఎన్నో బాధలు పడి సిలువ యాగం చేసి కొరడాలతో దెబ్బలు తిని ఎంతో బాధను అనుభవించి సిలువ యాగంలో ఆ మేకులు మనం చిన్న దెబ్బ తగిలితేనే మనం అసలు తట్టుకోలేము. చిన్న ఇంజెక్షన్ చేసినా ఎవరన్నా గబుక్కుని ఎక్కడన్నా పడినా చాలా బాధపడతాము. అలాంటిది దేవునికి స్పృహలో ఉన్నప్పుడే ఆయన కొరడాలతో కొట్టి ఆయన చాలా హింసించి చాలా వేదన చేసి ఆ చెక్క సిలువను ఇప్పుడు మామూలుగా ఇక్కడ మన చెక్కలు కనిపిస్తున్నాయి, కానీ ఆ టైంలో ఒక మ్రాన్ లాగా ఉండేదంట. అది ఎంత బరువు ఉంటుందో ఆ మ్రాన్ని ఆయన మొత్తం వీధులంతా మోసుకుంటూ వెళ్తే మనకు కొంచెం ఒక బిందె నీళ్ళు పట్టుకెళ్ళడానికి కొంచెం దూరానికి చాలా అలసట వచ్చేసి కింద పెట్టి తీసుకెళ్తూ ఉంటాము. కానీ ఆయన అన్ని దెబ్బలతో ఆ సిలువను పట్టుకొని కొండపైకి ఎక్కి మళ్ళీ ఆ కొండపైన కూడా ఇంకా మేకులు దిగగొట్టుకొని మన పాపముల కొరకు ఎంతగానో ఆయన సిలువలో నలగగొట్టబడి ఆయన చేసిన త్యాగం, ఆయన చనిపోయి ఆయన ఎవరు చంపలేదండి, ఆయన ఆత్మహత్య కూడా చేసుకోలేదు. ఆయన చేసింది త్యాగం సిలువలో. ఆ త్యాగం వల్లనే మన పాపములకు మనకు రక్షణ కలిగింది. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాము. అయితే ఆ త్యాగంలో ఆయన మీకు ఒక 4 మాటలు చెప్తానండి. ఆయన వచ్చి ఏ విషయంలో సమాప్తమైన చెప్పాడు. తండ్రి చిత్తమును సంపూర్తి చేశాడండి. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాడు. దేవుడు ఈ లోకానికి ఏ పని మీద అయితే వచ్చాడో దేవుడు 12వ సంవత్సరం నుంచి అదే పనిలో ఉన్నాడండి. 12వ ఏట దేవాలయం దగ్గర మరియమ్మ దేవుని వెతుక్కుంటూ వస్తే అప్పుడు చెప్పాడు దేవుడు, నువ్వు ఎందుకు నన్ను వెతుకులాడుచున్నావమ్మా, నేను నా దేవుని పని మీద ఉన్నాను, నేను ఇంకెప్పుడు నా దేవుని పని మీద ఉంటాను, నేను ఇప్పటి నుంచి పని మొదలు పెట్టకపోతే అప్పటికి నేను పని పూర్తి చేయలేనని ఆయన దేవుని పని మీద ఉండి ఆయన ఎంతో డెడికేషన్గా ఎంతో పరిశుద్ధంగా ఆయన దేవుని పనిని ముగించారండి.
అలాగే ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడండి. రోమియోలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అన్నాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మనం ఎలా జీవించాలి, మన పాపములు చేస్తే మనకి ఏ శిక్షలు పడతాయో అందులో ఉంటాయండి. కానీ మన పాపములకు ఎలా పోగొట్టుకోవాలి, ఎవరి రక్తం ద్వారా మన పాపములకి విమోచన కలుగుద్ది అనేది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చూపించాడండి మార్గం. విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడండి. మూడవది ఎఫెసీయులకు రాసింది 1వ అధ్యాయం 7వ వచనం అండి. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపముల విమోచన కలిగిందండి. మన అపరాధములకు క్షమాపణ కలిగిందండి. పాపపు దోషములను సంపూర్తి చేశాడండి. 4వదిగా 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం అండి. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాను. మన ఆత్మలను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన చేసిన పని వల్ల మనందరం ఇప్పుడు ఇక్కడ ఉండి పాపం లేని వారుగా బ్రతుకుచున్నామండి. ఒక అతను దేవుణ్ణి అడిగారంట, ఇప్పుడు మా కోసం నీవు చనిపోకపోతే ఏమవుతుంది అని. కానీ ఆయన చెప్పాడంట, నేను చనిపోకపోతే రేపొద్దున నీవు చనిపోతావు, నీవు చనిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను నీకు ప్రతిగా నేను చనిపోతున్నానని చెప్పారంట. అది అండి ఈ చిన్న వాక్యం. దేవుడు దీవించిన. స్తుతి 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 స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, అయ్యా ఇట్టి రీతిగానే నా ప్రభువా, అయ్యా మా కోసం నువ్వు రక్తం చిందించావు నా తండ్రి. అయ్యా ముళ్ళ కిరీటం ధరించావు నా ప్రభువా. అయ్యా ఉమ్మ వేయించుకున్నాం నా తండ్రి. అయ్యా అట్టి రీతిగానే నా ప్రభువా ఎంతో మౌనాన్ని వహించావు నా ప్రభువా. అయ్యా ఆ మౌనాన్ని కూడా నువ్వు మాలో ఏర్పాటు చేయి నా ప్రభువా. ఎస్ఐ మేము కూడా నా తండ్రి, అయ్యా ఎంత ఇదిగా ఉన్నా సరే మాలో మౌనం ఏర్పాటుగా ఉండడానికి సహాయం చేయి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని అయినా అయ్యా ఈ 6 మాటలు నా ప్రభువా ఎంతో ఘనంకరంగా విన్నాం నా తండ్రి. అయ్యా ఇంకొక మాట ద్వారా నా తండ్రి ఇంకా నా ప్రభువా మేము ఇంకా బలంగా నువ్వంటే ఎవరో తెలుసుకోవడానికి సహాయం చేయి నా ప్రభువా. ఎస్ఐ చిన్ని ప్రార్థన నా తండ్రి నీ సన్నిధి చేర్చుకుని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.